జాతీయ పార్టీగా జనసేన, సేనతో సేనాని వేదికగా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలివి. పవన్ వ్యాఖ్యలను ఇప్పుడు డీకోడ్ చేసే పనిలో పడ్డాయి రాజకీయ వర్గాలు. అసలు జాతీయ పార్టీగా ఆవిర్భవించాల్సిన అవసరమేంటి, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనేది హాట్ టాపిక్ గా మారింది. జాతీయ పార్టీగా జనసేనను తీసుకువెళ్లేందుకు పవన్ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి, ఎక్కడి నుంచి పార్టీని విస్తరించబోతున్నారు, అసలు పార్టీ మీటింగ్లో విజయ్ టీవీకే పార్టీ జెండాను ఎందుకు పట్టుకున్నారు, దాంతో పవన్ ఇచ్చిన సిగ్నల్ ఏంటి, తమిళనాడు మీద టార్గెట్ చేయబోతున్నారా, అక్కడే ఎందుకు? జాతీయ పార్టీగా జనసేన, పవన్ సంచలనం. అసలు పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏంటి, పవన్ దగ్గరున్న వ్యూహాలేంటి, పార్టీని ఎక్కడి నుంచి విస్తరించబోతున్నారు, టీవీకే పార్టీ జెండాను ఎందుకు పట్టుకున్నారు, తమిళనాడు నుంచే ఎంట్రీ సిగ్నల్స్ ఇస్తున్నారా? దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేది, ఢిల్లీ ప్రభుత్వాలను డిసైడ్ చేసేది, దక్కించుకునేది బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే. ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా, ఎన్నింటికి జాతీయ పార్టీ హోదా దక్కినా చివరికి కూటముల్లో కలవాల్సిందే. అయితే తమ పార్టీని జాతీయ స్థాయి పార్టీగా మార్చాలన్నది ప్రతి అధినేత కల. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అలాంటి కలే కంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, నేషనల్ పాలిటిక్స్ లోనూ చక్రం తిప్పే సత్తా ఉన్న నాయకుడు పవన్. ఒక సీటుతో ప్రారంభమైన ఆయన పార్టీ ప్రస్థానం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పుడు ఆ పార్టీని జాతీయ పార్టీగా మార్చాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సత్తా ఉందని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. రానున్న 10 ఏళ్లలో జనసేన జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతోందన్నారు. పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలంటే మామూలు విషయం కాదు, చాలా కసరత్తు చెయ్యాలి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని జాతీయ స్థాయికి పవన్ ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారనే చర్చ ఆసక్తి రేపుతోంది. ఏపీలో అధికార కూటమిలో భాగంగా ఉన్న పవన్ ఈ మధ్య ఎక్కువగా జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. సందర్భం ఏదైనా, సమావేశం ఏదైనా రాష్ట్ర అంశాలతో పాటు జాతీయ స్థాయిలో అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న పార్టీగా జాతీయ అంశాలపై అభిప్రాయాన్ని చెబుతున్నారని అనుకుంటున్న తరుణంలో సడన్ గా తన పార్టీ జాతీయ పార్టీగా అవతరించబోతోంది అంటూ ఆయనిచ్చిన స్టేట్మెంట్ కొత్త చర్చకు దారితీస్తోంది. ఏపీలో కూటమి అద్భుత విజయం తరువాత పవన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో కొన్ని సందర్భాల్లో పవన్ మద్దతు తీసుకుంది బీజేపీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పవన్ బీజేపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ కమలం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. నేషనల్ లెవెల్లో పొలిటికల్ గా స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు పవన్. ఇలాంటి టైంలో జాతీయ పార్టీగా జనసేన అని అంటూనే పవన్ చేసిన ఓ పని ఇప్పుడు రాజకీయాలను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. ఏపీలో జనసేనకు మంచి క్యాడర్ ఉంది. తెలంగాణలోనూ స్ట్రాంగ్ చేసే పనిలో పడ్డారు. ఇక ఆ మధ్య తమిళనాడుకు వెళ్లినప్పుడు పవన్ కు భారీ రెస్పాన్స్ కనిపించింది. త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతుండగా పార్టీ విస్తరణను తమిళనాడు నుంచి పవన్ మొదలు పెట్టబోతున్నట్లు కనిపిస్తున్నారు. విశాఖ జనసేన సభలో టీవీకే పార్టీ కండువా కప్పుకుని జెండా పట్టుకోవడంతో మరో చర్చ మొదలైంది. జాతీయ పార్టీగా అవతరించడానికి ముందే తమిళనాడులో అడుగుపెట్టి ఎన్డీఏలో 1-2 చోట్ల పోటీ చేస్తారా అనే ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ మాత్రం టీవీకే జెండా పట్టుకున్నారు. ఎందుకిలా అంటూ కొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడే కొత్త విషయం తెర మీదకొస్తోంది. నిజానికి తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ ను ఓడించడమే బీజేపీకి మెయిన్ టార్గెట్. టీవీకే పార్టీతో విజయ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారనే గుసగుసలు ఎలాగూ ఉన్నాయి. ఇకటు విజయ్ కూడా స్టాలిన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్డీఏలో భాగంగా ఉన్న పవన్ టీవీకే జెండాను పట్టుకోవడం సరికొత్త రాజకీయ సమీకరణాలకు కారణమవుతోంది. ఇకటు తమిళనాడులో జెండా పాతి దక్షిణాదిలో ప్రభంజనం సృష్టించాలని బీజేపీ ఎప్పట్నుంచో కలలుగంటోంది. ఇందులో భాగంగా జనసేనను తమిళనాడులోకి తీసుకొస్తే పవన్ చరిష్మా వాడుకుని అక్కడ డీఎంకే ఓట్లను కొంతవరకైనా చీల్చవచ్చని బీజేపీ భావిస్తోందన్న చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటి వరకు జనసేనను అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందనే వ్యూహాలు కూడా వినిపిస్తున్నాయి. మరి తమిళనాడులో పవన్ కళ్యాణ్ అడుగులు ఎలా ఉంటాయి,
బీజేపీ అక్కడ ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళుతుందన్నది పెద్ద ప్రశ్న. ఇకటు పవన్ వ్యాఖ్యల వేళ మరో ఆసక్తికర చర్చ కూడా తెర మీదకొస్తోంది. నిజానికి ఏ పార్టీ అయినా జాతీయ స్థాయిలోకి ఎదగాలి అనుకుంటుంది, అందులో తప్పేం లేదు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, అంటే జాతీయ స్థాయిలో బీజేపీతో కలిసి పొత్తులో ఉన్నారు. అయినా సరే జనసేన జాతీయవాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే పవన్ వ్యూహం ఏంటన్నది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.